హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీవీ 21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. నిన్న నేను అప్లోడ్ చేసిన వీడియో అలాగే ఇవాళ అప్లోడ్ చేసిన వీడియో మీరు చూసారా అండి? నేనైతే పొన్నాల అనే ఒక విలేజ్కి అయితే వెళ్ళానన్నమాట. ఒక హోమియోపతి డాక్టర్ గారి దగ్గరికి అయితే వెళ్ళానన్నమాట. అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవటానికి. నేను ఆ మెడిసిన్ కూడా కింద ఉంది, చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కవర్లో ఇలా ఉంటుందన్నమాట. మెడిసిన్ అయితే ఇలా ఉంటుంది. ఇది ఒక కప్పు మెడిసిన్కి ఒక కప్పు వాటర్ అన్నమాట. అలా అయితే ఇచ్చారు. అంటే ప్రాబ్లంకి తగ్గట్టు, పేషెంట్కి తగ్గట్టు వీటిల్లో కూడా డైల్యూషన్స్ చెప్తారనమాట. అంటే మెడిసిన్ ఎంత మోతాదు, వాటర్ ఎంత మోతాదు అనేది చెప్తారనమాట. ఇవైతే నాకు ఇదిగోండి 2 సెట్స్ అయితే ఇచ్చారనమాట. ఈ 3 అయితే యూస్ చేయాల్సి ఉంది. నాకు నెక్ పెయిన్ అలాగే మోకాళ్ళ నొప్పులకి తీసుకున్నాను. అలాగే బ్యాక్ పెయిన్కి కూడా ఇవి వర్క్ చేస్తాయి అన్నమాట. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే పెయిన్ రిలీఫ్ బామ్ అన్నమాట. ఇది కూడా అక్కడే తీసుకున్నాను. ఇది మొత్తానికి నేను తీసుకున్న మెడిసిన్ అన్నమాట, హోమియోపతి మెడిసిన్. హోమియోపతి మెడిసిన్ అనగానే గుళికల్లాగా వైట్గా చిన్నగా ఉంటాయి కదా, అలా అయితే ఇవ్వరనమాట. ఇలా లిక్విడ్ ఫామ్లోనే అయితే వీళ్ళు ఇస్తారనమాట. ఇలా లిక్విడ్ ఫామ్లోనే అయితే ఇస్తారనమాట. ఇది నేను యూస్ చేయటం ఇది సెకండ్ టైము. ఫస్ట్ టైం కూడా నేను వీడియో చేశాను, మీరు చూడకపోతే ఒకసారి చూడండి. ఇదైతే ఇక్కడ కింద పెట్టేద్దాం. ఇక మెయిన్ నేను ఇవాళ మీ ముందుకు రావడానికి కారణం ఏంటి అంటే, నిన్నటి వీడియోలో ఎవరైనా చూసుంటే వాళ్ళకి తెలుసుంటుంది. ఇదిగోండి, లేదా వాట్సాప్లో నా స్టేటస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇది చూసారా, ఇదేంటో చెప్పండి చూద్దాం. ఈ లీఫ్ ఏంటి గుర్తుపట్టారా? బిర్యానీ ఆకు అనమాట. చెట్టు నుంచి తెంపుకున్నాము. ఆ డాక్టర్ గారికి చాలా ప్లేస్ ఉంటుందన్నమాట. వాటిల్లో బోలెడన్ని ఒక 21 టైప్స్ మ్యాంగోసు, పనస, బనానా, జామకాయ, అలాగే సపోటా, స్టార్ ఫ్రూట్, యాపిల్ దగ్గర నుంచి పండిస్తున్నారనమాట. అన్నీ ఉన్నాయన్నమాట అక్కడైతే వాళ్ళ దగ్గర. ఇక సార్ అన్నారు, బిర్యానీ ఆకు కావాలా నీకు అన్నారు. అవును సార్ కావాలి అంటే ఇదిగోండి తెంపుకోమన్నారు. నేనే వెళ్ళి తెంపుకున్నాను. ఇది బిర్యానీ ఆకు అనమాట. ఇక్కడైతే పెడదాం. ఇక అలాగే ఇవన్నీ కవర్లో ఉండేటివన్నీ సాప్ మీద పోసేసి నేను చూపిస్తా ఏమేమి తీసుకొచ్చాను అనేది. అలా అయితే కొంచెం కంఫర్టబుల్గా చూపించచ్చు. ఇదిగోండి స్టార్ ఫ్రూట్ అయితే నేను నా చేతులతోనే కోసుకున్నాను అనమాట. చెట్లో నుంచి కట్ చేశాను, వీటిని తెంపాను. స్టార్ ఫ్రూట్, తర్వాత జామకాయ. మా ఫ్రెండ్స్ అయితే అక్కడే తినడం మొదలుపెట్టారు, నేను తినలేదు, తినాలి జామకాయ. అలాగే ఇదిగోండి ఇది నోని ఫ్రూట్. ఇదేం చేయాలో తెలీదు, నేనైతే తెంపేశాను. సరే చూద్దాం, మనకి వీడియోకి పనికొస్తుంది కదా. అలాగే మనకి వెస్టేజ్లో కూడా నోని క్యాప్సిల్స్ అని దొరుకుతాయి అన్నమాట. ఇది నోని జ్యూసులు కూడా బయట చాలా దొరుకుతాయి. ఇది క్యాన్సర్ నివారణగా కూడా పనిచేస్తుందని తెలుసు. దీన్ని ఏ విధంగా జ్యూస్ చేసుకొని తాగుతారు నాకైతే తెలియదు. సరే నేనైతే మనకి కంటెంట్ కోసం అయితే తీసుకొచ్చాను అనమాట. సరే చూద్దాం, వెతకాలి. దీన్ని ఏమైనా చెయ్యాలి, తినాలి, తాగాలి అంటే కొంచెం రీసెర్చ్ చేసి దీన్ని ఎలా యూస్ చేసుకోవాలో తెలుసుకోవాలి ఫస్ట్. ఇక చూసారా, చిన్న ఉసిరి అంటారు కదా, ఇవి మేము ఏమంటాము, నల్లికాయలు అంటాం. వీటిని మేము నల్లికాయలు అంటాం అన్నమాట. అసలు అక్కడే చెట్లు తెంపుకొని ఫుల్గా తిన్నాము. ఇక్కడ వేస్తా కింద. ఈ కవర్లో ఉన్నవన్నీ ఇక్కడ సాప్ అయితే వేసాను, సాప్ మీద వేసేస్తాను. గోంగూర తీసుకొచ్చాను యాక్చువల్లీ. ఇదిగో చూస్తున్నారు కదా, గోంగూర చేయకపోతే పాడైపోతుంది. చెట్టులో నుంచి నేనే లీఫ్ తెంపాను అనమాట. ఎక్కువ కడగాల్సిన అవసరం అయితే లేదు, నీట్గానే మట్టి అంతా ఏం లేదు కాబట్టి ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ అలా కడిగేస్తే ఈజీగా అయిపోతుంది. ఎక్కువ ఆకు కూడా లేదనమాట. టమాటా వేసేసి కొంచెం చింతపండు వేసేసి పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను. కొంచెంగానే ఉంది, పప్పు చేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు టైం అయిపోయింది. నేను వెళ్ళి వచ్చినప్పటి నుంచి రెస్ట్లోనే ఉన్నాను అనమాట. ఎందుకంటే మీకు అందరికీ చెప్పాను కదా, నాకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉంది. బట్ ఆ మెడిసిన్తో తగ్గినప్పటికీ కూడా
మళ్ళీ నేను అంతా ఆల్మోస్ట్ 96 కిలోమీటర్స్, అంటే దగ్గర దగ్గరగా 100 కిలోమీటర్స్ అయితే నేను బండి మీద ట్రావెల్ చేశాననమాట. బైక్ వెళ్ళటం రావటం 100 కిలోమీటర్స్ అయితే నేను డ్రైవ్ చేశాను. కాబట్టి కాస్త ఎలాగూ బ్యాక్ పెయిన్ వస్తుంది కదా, రెస్ట్ తీసుకోవాలి. ఎలాగూ నెక్ పెయిన్ ఉంది. ఓకే, కొంచెం ఒక 2, 3 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందనమాట. అది ఇవైతే టాప్ మీద వేసేసి చూపిస్తా.